వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తమిళనాడు ఈ స్థితికి ఒక్క రోజులో రాలేదు. అది 5 ఏళ్ల రాజకీయాల ఫలితం కాదు. దాదాపు 200 ఏళ్లుగా నెమ్మదిగా నిర్మించిన ఆలోచన. బ్రిటిష్ పాలకులకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. హిందూ నాగరికత బలంగా ఉన్నంత వరకు భారతదేశాన్ని పూర్తిగా మార్చడం కష్టం. కానీ తమిళనాడులో వాళ్ళకి పెద్ద అడ్డంకి ఎదురైంది. అక్కడి ప్రజలు గట్టిగా హిందూ సాంప్రదాయాల్లో ఉండేవారు. గుడులు బలంగా ఉండేవి. భక్తి ఉద్యమం అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆల్వార్లు, నైనార్లు అక్కడి వాళ్ళే. 1822 నుంచి 1826 మధ్య జరిగిన థామస్ మాన్రో సర్వేలో తమిళనాడులో గురుకులాల్లో చదివిన విద్యార్థుల్లో పెద్ద భాగం శూద్రులేనని నమోదైంది. అంటే తర్వాత చెప్పినట్లు హిందూ వ్యవస్థ వల్లే అందరూ అణచివేయబడ్డారు అనే కథ అంత సింపుల్ కాదని తెలిసింది. అప్పుడు వాళ్ళు కొత్త పద్ధతి మొదలు పెట్టారు. తమిళనాడును హిందూ నుండి వేరు చేయాలని నిర్ణయించారు. నువ్వు హిందువు కాదు, నీ సంస్కృతి వేరు, నీ చరిత్ర వేరు అంటూ చెప్పడం మొదలుపెట్టారు. నెమ్మదిగా నమ్మించడం ప్రారంభించారు. 1816లో ఫ్రాన్సిస్ ఎలిస్ అనే బ్రిటిష్ అధికారి దక్షిణ భారత భాషలు సంస్కృతానికి వేరు అని చెప్పాడు. ఇక 1856లో రాబర్ట్ కాల్డ్వెల్ అనే మిషనరీ ఆ ఆలోచనను ఇంకా ముందుకు తీసుకెళ్లింది. ఆర్యులు బయటి వాళ్ళు, ద్రవిడులు అసలు స్థానికులు, బ్రాహ్మణులు ఆక్రమణదారులు అని మొదలుపెట్టారు. ఈ భావనను వ్యాప్తి చేయడం ప్రారంభించారు. ఈ ఆలోచనలు కేవలం పుస్తకాలలోనే ఆగిపోలేదు, చదువుల్లోకి వెళ్ళాయి, పాఠ్య పుస్తకాల్లోకి వెళ్ళాయి, తర్వాత ప్రజల ఆలోచనల్లోకి వెళ్ళాయి. 1901లో బ్రిటిష్ జనగణనలో ఉత్తర భారతీయుడు ఆర్యుడు, దక్షిణ భారతీయుడు ద్రవిడుడు అని వర్గీకరణ చేశారు. తర్వాత ఈ ఆలోచనలు రాజకీయ రూపం దాల్చాయి. జస్టిస్ పార్టీ వచ్చింది, బ్రిటిష్ మద్దతు ఇచ్చింది. తర్వాత పెరియార్ ఉద్యమం మొదలైంది. హిందూ దేవుళ్లపై విమర్శలు, బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు, వేరు ద్రవిడ దేశం డిమాండ్, ఇవి పెరుగుతూ వచ్చాయి. తర్వాత వేలాది హిందూ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్ళిపోయాయి. ఆ దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు కాదు, భూములు, ఆస్తులు, సమాజ ఆర్థిక బలం. కానీ చర్చిలు, మసీదులు మాత్రం స్వతంత్రంగానే ఉండిపోయాయి. ఇది మన దౌర్భాగ్యం. అంటే హిందూ సమాజం యొక్క సంస్థాగత శక్తి బలహీనపడింది. ఆ తర్వాత సినిమాలను ఉపయోగించారు చాలా తెలివిగా. సినిమాల ద్వారా ద్రవిడ రాజకీయాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. డైలాగులు, స్క్రిప్టులు, హిందూ సాంప్రదాయాలపై ఎగతాళి, ద్రవిడ గర్వం పేరుతో కొత్త గుర్తింపు. సినిమాల్లో బొట్టు పెట్టుకున్న వాడిని వెనుకబడిన వాడిలా, ఆచారాలు పాటించే వాడిని హాస్యపాత్రలా చూపించడం కేవలం వినోదం కాదు, అది మెల్లిగా మనసుల్లోకి వెళ్లే మానసిక యుద్ధం. అందుకే తమిళనాడులో సినిమా వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు. ఇక ఇప్పుడు విజయ్ కూడా అలానే. ఎందుకంటే అక్కడ సినిమా కేవలం వినోదం కాదు, సమాజ ఆలోచనను మార్చే సాధనం. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. మొదట వాళ్ళు చెప్పింది నువ్వు హిందువు కాదు. తర్వాత వచ్చే ప్రశ్న, అయితే నేనెవరు? ఆ ఖాళీలోకి కొత్త మతాలు, కొత్త రాజకీయాలు, కొత్త గుర్తింపులు వచ్చాయి. ఇది ఒక్క రోజులో జరిగింది అనుకుంటే పొరపాటే. 200 ఏళ్లుగా చరిత్రను మార్చారు, గుర్తింపును మార్చారు, ఆలోచనను కూడా మార్చారు. ఈ రోజు కనిపిస్తున్న నాయకులు ఆ ప్రక్రియకు ఫలితమే. విత్తనాలు చాలా కాలం క్రితమే నాటబడ్డాయి బాస్. దేశాన్ని మార్చడానికి ఎప్పుడు యుద్ధం అవసరం ఉండదు. ఒక తరం ఆలోచనను మార్చగలిగితే చాలు, ఆటోమేటిక్గా యుద్ధం జరిగిపోయినట్టే. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.